సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య టీడీపీతో అయితే పొత్తు ఏర్పాటు చేసుకున్నప్పుడు కొన్ని విమర్శలు రావడం చూసాం. అంటే భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా ఉన్నాడు, ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, మళ్ళీ ఇటు టీడీపీతో పొత్తు ఏంటి అని చెప్పేసి చాలామంది కూడా విమర్శించడం చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్లో ఆయన చెప్పడం చూస్తున్నాం. జాతీయ నాయకత్వంతో చాలా చివాట్లు తిన్నాను, చేతులెత్తి దండం కూడా పెట్టాను, అటువంటి పరిస్థితి నాకు వచ్చింది టీడీపీతో పొత్తు కోసం, కేవలం రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు కోసమే నిర్ణయం తీసుకున్నాను కూడా చెప్పడం చూస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వాక్యాలపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే తెలుగుదేశం పార్టీ రక్షకుడిగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు జైలుకు వెళ్ళి పరామర్శించడం మాత్రమే కాకుండా ఓపెన్గా మైకుల ముందు నిలబడి మద్దతు ప్రకటించి పొత్తుతో ఎన్నికలకు వెడతామని ప్రకటించినటువంటి ఒక మేరునగ ధీరుడిగా పవన్ కళ్యాణ్ని ప్రపంచం అనుకోవాలి అనే కాంటెక్స్ట్లో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం కోసం కేంద్ర నాయకత్వాన్ని అంగీకరింపజేసింది నేనే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఈ ప్రకటన ద్వారా. అంటే పొత్తుల కోసం నేను చాలా కష్టపడ్డాను, ఈ పొత్తుల పేరుతో చాలా విమర్శలు అనుభవించాను. విమర్శలు కేవలం అది తెలుగుదేశంతో ఈయన పొత్తు పెట్టుకోవడం వలన ఆయనకేదో బీజేపీ వైపు నుంచి విమర్శలు వచ్చినాయి అనే మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు ఆ స్కీమే బీజేపీతో కలిసి ఏర్పాటు చేసినటువంటి స్కీమ్. అది బీజేపీ మార్గదర్శనంలో, బీజేపీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ పోషించినటువంటి పాత్ర అది. అది చాలామందికి తెలిసిన విషయమే. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తూ ఇదంతా తన కృషిగా తనకు ఆపాదించుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆయన మీద ఇతరత్ర విమర్శలు ఉన్నమాట వాస్తవం. అంటే తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తు పెట్టుకోవడం చాలామంది ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి, ఆయన కులానికి చెందినటువంటి వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టింది. కొంతమంది బహిరంగంగా మాట్లాడారు ఆ విషయాన్ని. అంటే వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యకి కారణమైనటువంటి వ్యక్తులు నడుపుతున్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏమిటి అనే విమర్శ స్ట్రైట్గా ఆయన మీదకు సంధించారు. దానికి ఆయన రకరకాల పద్ధతుల్లో సమాధానం చెప్పాడు. సమాధానం దాటవేయలేదు, చెప్పాడు. ఈ చెప్పే పద్ధతి అంటే పుకారుగా ఉంది. ఇది పుకారే తప్ప వాస్తవం కాదు. నిజానికి ఆ కేసులో కొంతమంది అరెస్ట్ అయ్యారు. దేవినేని నెహ్రూ మీద ప్రధానమైనటువంటి ఫోకస్ నడిచింది ఆ రోజున. అయితే తనకే తెలియదు ఆ విషయం. మద్రాసు జరిగిన తర్వాతే నెహ్రూకి తెలిసిందనే విషయం నెహ్రూనే ప్రపంచానికి చెప్పాడు. ఆయన ఏమన్నారు అందులో కేసులో. కాబట్టి ఎవరు చేశారు అనే దానికి సంబంధించి ప్రపంచానికి అందరికీ తెలుసు. పర్టికులర్గా పవన్ కళ్యాణ్తో కొంచెం సన్నిహితంగా వ్యవహరిస్తున్నటువంటి చేగొండి హరిరామ్ జోగయ్యకి స్పష్టంగా తెలుసు. ఆయన ఆ రోజున టీడీపీతో ఉన్నాడు, మంత్రి పదవి చేశాడు. ఆయన హోంమంత్రిగా రామారావు గారి క్యాబినెట్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. గవర్నమెంట్ స్పాన్సర్డ్ అంటే స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్స్ ఎలా జరుగుతాయి అనేది తెలిసిన వాళ్ళకి రంగాహత్య చూస్తే అది స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ని ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం ఈయన చేశాడు పవన్ కళ్యాణ్. అది కొంతమంది సెంటిమెంట్ని హర్ట్ చేసింది. అట్లా విమర్శలు వచ్చినాయి ఆయన మీద. ఈయన కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. అవే విమర్శలు. ఈయన దండం పెట్టాను, కాళ్ళ మీద పడ్డాను, పొర్లు దండాలు పెట్టాను టైపులో మాట్లాడాడు కేంద్ర నాయకత్వానికి. ఎవరా కేంద్ర నాయకత్వం అంటే అమిత్ షా, మోడీ తదితరులు. వాళ్ళతో పొత్తు కోసం వెంపర్లాడాడు ఈయన అనేది వాస్తవం. ఇది వెంపర్లాటే. ఈ వెంపర్లాట రాష్ట్రం కోసం అని చెప్తున్నాడు ఆయన. నిజంగా రాష్ట్రం మీద అంత ప్రేమ ఉన్నవాడు ఆయన 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మీద ఎక్కుపెట్టిన విమర్శలు, దానికి చంద్రబాబు నుంచి ఏమైనా సమాధానాలు వచ్చాయని ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడా? దాదాపు ఆ రోజున ఆయన చేసిన విమర్శల మీదే కదా ఆయన మీద కేసులు ఫైల్ అయింది చంద్రబాబు మీద. వాటికి సమాధానం ఏం చెప్తాడు ఈయన పవన్ కళ్యాణ్? ఆ రోజు నన్ను ఎవరో ట్రాప్ చేశారు, నన్ను మెస్మరైజ్ లేకపోతే చేతబడి చేసి మాట్లాడించారు, నన్ను కంట్రోల్లోకి తీసుకుని, నా బ్రెయిన్ కంట్రోల్లోకి తీసుకుని మాట్లాడించారు, అవన్నీ నా మాటలు కాదని చెప్తాడా?
మాట్లాడిన రికార్డులు ఉన్నాయి కదా. కాబట్టి ఎన్నికలు పొత్తులు ఏదో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్నాను అనేది బూటకం. ఆయన పార్టీని గట్టెక్కించుకోవడానికి, ఆయన పొలిటికల్ స్ట్రక్చర్ని నిలబెట్టుకోవటానికి ప్రజలు అనే మాట వాడుతున్నాడు తప్ప ప్రజల కోసం ఎవరూ చేయట్లేదు. చంద్రబాబు చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలన్నా మోసమే, చంద్రబాబు ప్రజలన్నా మోసమే, పవన్ కళ్యాణ్ ప్రజలన్నా మోసమే, బీజేపీ వాళ్ళన్నా మోసమే. కాబట్టి ఊరికనే ప్రజల పేరు చెప్తున్నాడు. ఈయన దేశోద్ధరణ కార్యక్రమం కాదు. ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోమని ఆ రోజు పంపించింది కూడా భారతీయ జనతా పార్టీయే. భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్లో భాగంగానే వెళ్ళాడు ఆయన. అప్పటికి ఆయన పక్క చూపులు చూస్తున్నాడు చంద్రబాబు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. ఆయన బీజేపీ విండో మూసేయకుండా తెరిచి ఉంచేలాగా చూడమని వాళ్ళు చెప్పి పంపించారు. అది వర్కౌట్ అయింది. ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో నమ్మదగ్గ పార్టీ కాదు అనేది అయితే ఒకటి వాళ్ళ బుర్రలో ఉంది. ఎందుకంటే ఆ ఎన్నికల మూడుని బట్టి ఆయన పొత్తులు మారుతాయి ప్రతిసారి. చంద్రబాబు పొత్తు లేకుండా ఆయన ఎప్పుడూ ఎన్నికల్లోకి వెళ్ళలేదు ఒంటరిగా ఫ్రమ్ ది బిగినింగ్. అంటే 94 ఎన్నికలు రామారావు గారు గెలిచాడు. ఈయన మధ్యలో ప్రభుత్వాన్ని లాగేసుకున్నాడు 95లో. 99 ఎన్నికల్లో ఈయన బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళ్ళాడు. ఆ తర్వాత కూడా బీజేపీ పొత్తుతోనే వెళ్ళి దెబ్బతిన్నాడు. ఇలా ఆయన ప్రస్థానంలో తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పొడిచినప్పుడు లెఫ్ట్ మద్దతు తీసుకున్నాడు ఆయన. వామపక్షాల మద్దతు తీసుకుని ఆ కార్యక్రమం నిర్వహించి తర్వాత వెళ్ళి బీజేపీతో కలిశాడు. లెఫ్ట్తో ట్రావెల్ అవుతున్నాం, బీజేపీతో ఎలా కలుస్తాం అనేటువంటి కనీసపు అనుమానం కూడా ఆయనకు రాలా. ఇక్కడ లాభం ఉంది అనుకున్నాడు, వెళ్ళిపోయి కలిసిపోయాడు అంతే. వీళ్ళని పక్కకి గెంటేశాడు. వీళ్ళు ఆయనతో ట్రావెల్ చేయలేక పక్కకి వెళ్ళిపోయారు. ఇలా ఏ క్షణంలో ఎవరిని కౌగలించుకుని ఎవరితో కాపురం మొదలు పెడతాడు ఆయన అనేది తెలియని గొడవ చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వస్తే. ఆయన పవన్ కళ్యాణ్తో ఎందుకు సన్నిహితంగా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్కి బీజేపీతో ఉన్న సంబంధాల రీత్యా ఈయన వాళ్ళ చేతుల్లో పరిముట్టు అనే విషయం తనకు స్పష్టంగా తెలిసి ఉండడం చేత పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉండటం ద్వారా తాను బీజేపీకి పంపాల్సిన మెసేజ్లన్నీ ఈయన ద్వారా పంపించవచ్చు అని ఒక మెసెంజర్గా చూశాడు ఆయన. అది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్. అలాగే పవన్ కళ్యాణ్ చేసిన పని కూడా అదే, బీజేపీ ఏజెంట్గానే వ్యవహరిస్తూ వచ్చాడు ఆయన. తద్వారా ఒక ప్రయోజనం ఉంటుంది ఎన్నికల్లో ప్రజలు తనని ఎన్నుకుంటారు అంటే ప్రజల్ని ఎమోషనలైజ్ చేసి తన వైపు తిప్పుకొని తన వెనకాల పరిగెట్టించి ఆయన సినిమాల్లో చేశాడు. అది ఇదే మ్యాజిక్ని పొలిటికల్ ఏరియాలో కూడా ప్రయోగించడం ద్వారా జనసేన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవ్వాలి కదా, పోటీ పార్టీగా ఎమర్జ్ అవ్వాలి కదా. ఎందుకు కావడం లేదు? ఒక్క ఎమ్మెల్యేని కూడా ఎందుకు గెలిపించుకోలేకపోతున్నాడు? ప్రజల్లో ఈయన మీద విశ్వాసం కలగకపోవడానికి కారణాలు ఏంటి? కలిగించలేకపోవడానికి కారణం ఏంటి? ఒక కుదురైనటువంటి ప్రయాణం లేకపోవడం కదా. నువ్వు మొదటి ఎన్నికలో ఏం చెప్పావు? పార్టీ పెట్టావు, ఇమ్మీడియట్గా నేను పోటీ చేయను అన్నావు. వాళ్ళిద్దరికీ మద్దతు ఇస్తారు, ఆ కూటమి ఏర్పాటుకు నేనే కారణం అన్నావు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నేనే కట్టాను అన్నట్టు బీజేపీ తెలుగుదేశం పార్టీలను దగ్గరకు తీసుకొచ్చి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళిద్దరిని గెలిపించి వాళ్ళతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి నడిపించి ఇంత త్యాగం చేశాను నేను అని ఈయనేదో త్యాగపురుషుడిలాగా ప్రపంచానికి చెప్పుకునే ప్రయత్నం ఎంత బూటకం, ఎంత మోసం అది. ప్రజలు ఆ రోజున అలా చూశారు ఆయన క్యారెక్టర్. మళ్ళీ ఇమ్మీడియట్గా 5 ఏళ్లలో ఫేస్ మార్చి బీజేపీ దుర్మార్గము, చంద్రబాబు దుర్మార్గుడు అని బహిరంగ వేదికల మీద తిట్టి లెఫ్ట్తో టైఅప్ పెట్టుకుని ఆ ఎన్నికల్లో వెళ్ళావు. సిపిఐ సిపిఎంలతో టైఅప్ పెట్టుకుని ఓకే కొంచెం లెఫ్ట్కి తిరిగాడు కుర్రాడు అనుకున్నారు. ఇమ్మీడియట్గా ఎన్నికల్లో ఎప్పుడైతే తనకు గెలుపు రాలేదో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేసింది తిరిగి, ఇక్కడేమో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఈయన ఇమ్మీడియట్గా వెళ్ళి మోకరిల్లాడు అక్కడ ఆయన చెప్పిన మాటల్లోనే. మోకరిల్లి మళ్ళీ వాళ్ళ కాంపౌండ్లో మనిషిగా చేరిపోయాడు, వాళ్ళ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు రాజకీయాల్లో. ఈయన ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోసం దండం పెట్టారనేది ఖచ్చితంగా బూటకం. ఈయన తన ప్రయోజనాల కోసం పార్టీ పెట్టాడు, తన ప్రయోజనాల కోసం నడుపుతున్నాడు. రాజకీయ వ్యాపారంలో ఉన్నటువంటి లాభాలను ఆయన దర్శించి చిరంజీవి గారి పార్టీ మెర్జ్ చేయటం మీద కూడా ఆయన కొంత ఇబ్బంది పడ్డాడు.
అలా జరిగి ఉండకుండా ఉంటే బాగుండేది, ఒక కౌంటర్ మంచి కంట్రోల్లో ఉండేది అనుకున్నాడు ఆయన. కానీ ఆయన షట్టర్ దింపేశాడు. షట్టర్ దింపేసిన తర్వాత ఈయన ఆల్టర్నేటివ్ దుకాణం ఉండాలి అని జనసేన ఓపెన్ చేశాడు పవన్ కళ్యాణ్. కాబట్టి చాలా క్లియర్గా వ్యాపారం ఆయనకి. ఇక్కడ ప్రజాసేవ, ప్రజోద్ధరణ కార్యక్రమము, రాష్ట్ర ప్రయోజనాలు లాంటి పెద్ద పదాలు చాటున చాలా క్లియర్గా ఆయన ఆడుతున్నటువంటిది పొలిటికల్గా తనకి ఏది గెయిన్ అవుతుందో దాన్నే చేస్తున్నాడు ఆయన. అంతకు మించి వేరే ప్రజోద్ధరణ కార్యక్రమాలు ఏవి ఆయనకు లేవు. చాలా స్పష్టంగా ప్రజలను ఉద్ధరించాలి అనే కార్యక్రమం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండే అవకాశం లేదు. సార్ ఇప్పుడు ఎలాగో వీళ్ళిద్దరి పొత్తు వెనకాల బీజేపీ ఉందంటున్నారు. మరి ఇప్పుడు బీజేపీ అండ్ ఈ రెండు పార్టీలతో పొత్తు ఏర్పాటు చేసుకున్న కూటమిగా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది అనుకోవచ్చా? బీజేపీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక పట్కారుగా పెట్టారు అక్కడ, వాళ్ళ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు అతను. బీజేపీ కలవాలా వద్దా అనేది తన నిర్ణయం. అంటే బీజేపీ చంద్రబాబుకి పిలుపు ఇస్తుంది, ఒకసారి పిలిచి ఒక అరగంట టీ తాగి పంపించేస్తారు. ఈయన పాపం ఇక్కడి నుంచి పడుతూలు వేస్తూ విమానంలో వెళ్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు. ఈలోపు మీడియా అంతా అయిపోయింది, పొత్తు రేపే డిక్లేర్, వాళ్ళు 50 సీట్లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా బీజేపీ అడుగుతోంది, పురంధేశ్వర్ గారు సీఎం అవ్వబోతున్నారు, ఆయన క్యాబినెట్లో లోకేష్ అందరూ పనిచేయబోతున్నారు. ఈ రకరకాల వార్తలు ఉండేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. ఇదంతా కూడా బీజేపీ డిస్టర్బింగ్ సీన్ అంతా బీజేపీ ఎంజాయ్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓ రోజు పిలుస్తారు, పిలవగానే మళ్ళీ అటువైపు కథనాలన్నీ అయిపోయింది. చంద్రబాబుకి గండి, బీజేపీ చంద్రబాబు మైత్రికి గండి, నేడే ప్రధానిని కలవబోతున్న జగన్మోహన్ రెడ్డి అని రాసేస్తున్నారు కదా. వీళ్ళు అందరితోనూ స్నేహంగా ఉంటున్నారు. ఆ టైంకి ఎవరు అవసరం పడితే వాళ్ళని వాడుకుంటున్నారు తప్ప మిగిలిన వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవట్ల. చంద్రబాబుతో కాపురం చేస్తూ జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేయటం, ఇది అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు, ఒక ఏపీ ప్రత్యేకత మాత్రమే కాదు. బీఆర్ఎస్తో పొత్తుతో రేపు ఎన్నికల్లో రాబోతున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ కూటమి నిలబడబోతోంది. అదే టైంలో అక్కడ టీడీపీతో పొత్తు, వీళ్ళిద్దరికీ పడదు. అందులో పడే పార్టీలు ఉన్నాయి, పడని పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరూ విచిత్రమైనటువంటి పొలిటికల్ సీన్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఒక కోణంలో చూస్తే ఇక్కడేమో బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ని కట్టడి చేయాలని ట్రై చేస్తున్నాయి తెలంగాణలో రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో. ఏ పార్టీలు కలుస్తున్నాయి? బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ని కట్టడి చేయాలని. ఇదే బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నటువంటి చంద్రబాబు గారు తెలంగాణలో బీజేపీ ఎవరిని ఓడించాలనుకుంటుందో ఆ పార్టీతో అక్రమ సంబంధం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ ఏపీలో. కాబట్టి కాంగ్రెస్తో రాత్రిపూట బీజేపీతో పగలు కాపురం చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆయన కూడా రెండు తలుపుల పద్ధతికి వెళ్ళిపోయాడు. అక్కడేమో అప్రకటిత పొత్తు ఉంటుంది, ఇక్కడేమో ప్రకటిత పొత్తు ఉంటుంది. ఇది ఒక విచిత్రం. అంటే షర్మిలకి వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఆయన వాళ్ళు ఎక్కడా చెప్పుకోలేదు, దీని మీద బయట విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు దీంతో నష్టపోతాడు అంటున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇంతమందితో పొత్తు పెట్టుకుంటే అందరికీ ఇచ్చేస్తే ఈయనకి మిగిలేది ఏమిటి అనేది. ఇలా అనేక గందరగోళాల మధ్య ఆయన డిజైన్ చేసుకుంటూ ఇవే చివరి ఎన్నికలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఈసారి అధికారం రాకపోతే తెలుగుదేశం పార్టీ ఏమైపోతుందో అనే ఆందోళనతో ఏది చేయకూడదు, ఏది చేయాలనే విచక్షణ కోల్పోయి మరీ చేస్తున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డికి ఆ టెన్షన్ లేదు. ఈసారి ఓడిపోతే వచ్చేసారి గెలుస్తామనేటువంటి ఆయనకు టైం ఉంది, చంద్రబాబుకి టైం లేదు. ఇది కండిషన్ ఇక్కడ. ఈ కండిషన్లో బీజేపీ 3 గేమ్లు 4 గేమ్లు ఆడుతోంది ఇక్కడ. ఎవరికి వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు. అందుకని బీజేపీ ఏదో జనసేన టీడీపీతో పొత్తు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదంటే ఇందుకే వాళ్ళు డ్రాగ్ చేస్తారు విషయాన్ని. డ్రాగ్ చేసి ఎప్పుడో వాళ్ళే నిర్ణయం ప్రకటిస్తారు. వీళ్ళు మర్చిపోయే పరిస్థితి ఉంటుంది అప్పటికి. ఆ రోజు మీరు వచ్చి మా కాళ్ళ మీద పడ్డారు, మేము ఈరోజు ఆశీర్వదించదలుచుకున్నాం, వచ్చి ఇంకోసారి పడండి అంటారు. ఈ పద్ధతిలో నడుస్తుంది బీజేపీ వ్యవహారం. అదే ఉంది ఇప్పుడు ఏపీలో. ఏపీ పొలిటికల్ సీనే అది.